ఇంట్లో ఈ 4 వస్తువులను తెరిచి ఉంచితే దరిద్రం తాండవిస్తుంది. మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను తెరిచి ఉంచకూడదు. అలా చేస్తే దరిద్రం తాండవిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అశాంతి రాజ్యమేలుతుంది. దుఃఖం కలుగుతుంది. మీరు తెలియక అలా చేస్తుంటే ఇకనైనా మేల్కొనండి, జాగ్రత్తపడండి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. ఏ పనైనా చేయడానికి ముందు లేదా చేసేటప్పుడు వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలు పాటించాలని పెద్దలు హితవు చెబుతారు. అవి పాటిస్తే జీవితం శుభప్రదంగా, సానుకూల శక్తితో అనుకూలంగా ఉంటుందని చెప్తారు. అదే సమయంలో వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను విస్మరిస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తారు. కాబట్టే ఈ వీడియోలో మీ ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు గురించి చెప్పబోతున్నాను. వాటిని మీరు పొరపాటున కూడా మీ ఇంట్లో తెరిచి ఉంచకూడదు. వాటిలో ఏదైనా ఒకటి తెరచి ఉంచిన మీ ఇంట్లో త్వరగా పేదరికం, దుఃఖం పెరుగుతాయి. కాబట్టి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు పుస్తకాలను చదివిన వెంటనే మూసివేయాలి. ఆ పుస్తకం చదువుతూ అలాగే తెరిచి ఉంచడం తప్పు అని వాస్తు శాస్త్రంలో చెప్పారు. వేదాల ప్రకారం పుస్తకాలు బుధుడు సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి అది తెలివితేటలు, ప్రసంగం కారకంగా కూడా పరిగణించబడుతుంది. మీ ఇంట్లో ఎప్పుడు పుస్తకాలను తెరిచి ఉంచొద్దు. అలా చేస్తే బుధుడు బలహీనవుతుడు. జీవితంలో కష్టాలు అనేవి మొదలవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పును ఉపయోగించిన తర్వాత డబ్బాను ఎప్పుడూ తెరచి ఉంచకూడదు. ఉప్పు చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఉప్పు డబ్బాను తెరిచి ఉంచినప్పుడు అదే చంద్రుడిని బలహీనపరుస్తుంది. మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే సోమవారం ఉప్పు దానం చేయవచ్చు. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఎప్పుడు కూడా పాల పాత్రను తెరిచి ఉంచకూడదు. అలా పాల పాత్ర తెరిచి ఉంటే మీ జాతకంలో శుక్రుడు బలహీనపడే అవకాశం ఉంది. దీనివల్ల ఆరోగ్యం సంబంధ సమస్యలు మరియు ఆర్థిక పరంగా నష్టాలు మీకు తీవ్రంగా ఎదుర్కొనాల్సి వస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఉన్న బట్టలు కబోర్డ్ని ఎప్పుడు కూడా తీసి ఉంచకూడదు. అలా తెరచి ఉంచితే నెగటివ్ ఎనర్జీ తొందరగా మీ ఇంట్లోకి సోకుతుంది. అవి మీరు వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు మరియు అలాగే ఆర్థిక సమస్యలు వస్తాయి. కాబట్టి బట్టలు సెల్ఫ్ని ఎప్పుడు కూడా తెరచి ఉంచకండి. ఏం వస్తువులైనా సరే పని అయిపోయిన వెంటనే మూసివేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు తగ్గాలంటే చీమలకు ఆహారంగా ఈ 5 వస్తువులను వేయండి. మూగజీవాలకు ఎలాంటి ఆహారం తినిపిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందా. ఎప్పుడైనా చీమలకు, పక్షులకి, పావురాలకి, గోమాతకి వీటికి ఆహారం అందించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మరియు అలాగే జాతక దోషాలు తగ్గిపోతాయి. ప్రధానంగా ఈ మూగజీవాలలో చీమలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. చీమలకు ఆహారం వేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అయితే పరిహార శాస్త్రం ఏం చెప్తుందంటే చీమలకు ప్రధానంగా 5 రకాలైన ఆహారాలు వేయమని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆహారాలలో మొట్టమొదటి తేనె. చీమలకు తేనెను ఆహారంగా ఇస్తే ఇంట్లో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబం సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే చీమలకి పంచదార ఆహారంగా ఇస్తే ఆర్థికత్వం పెరుగుతుంది. చీమలకు గోధుమ పిండి ఆహారంగా వేస్తే అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. చీమలకి బియ్యపు పిండిని ఆహారంగా ఇచ్చినట్లయితే ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది సాధిస్తారు. చీమలకి బెల్లపు పొడి ఆహారంగా ఇస్తే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అందుకే ఎప్పుడైనా శుక్రవారం గాని లేదా శనివారం నాడు గాని ఒక విస్తరిలో ఈ 5ంటినే ఉంచి, అంటే తేనె, పంచదార, గోధుమ పిండి, బియ్యం పిండి, బెల్లం పొడి ఈ 5ంటిని విస్తరిలో ఉంచి ఎక్కడైనా చెట్ల దగ్గర ఉన్నటువంటి చీమల దగ్గర ఆ విస్తరిని ఉంచండి. ఈ విధంగా చీమలకు ఈ 5 ఆహారంగా తీసుకుంటే
మీకు సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే పక్షులకు, పావురాలకు వీలైనప్పుడల్లా గింజలను ఆహారంగా వేయాలి. అలాగే పక్షులు తాగేందుకు నీటి తొట్టెను ఏర్పాటు చేస్తే మనశ్శాంతి ఉంటుంది. అలాగే ధనపరంగా మరియు కుటుంబ సభ్యుల పరంగా పూర్వాభివృద్ధి ఉంటుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన గ్రంథాలలో చెప్పబడింది. గోవును సాక్షాత్తు సర్వదేవత స్వరూపంగా హిందువులు భావిస్తారు. గోవు ప్రతి శరీర భాగం ఒక దేవత మూర్తి ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలగుడైనాడు. గోవు చుట్టూ ఒక ప్రదర్శన చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల 33 కోట్ల మంది దేవతలకే ప్రదక్షిణాలు చేసినట్లే పురాణాలు వివరిస్తున్నాయి. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆవును చూసినా లేదా దాని శబ్దం వినిన చాలా శుభప్రదం. ఆవు పాదాలను తాకితే చాలు ముక్కోటి దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది. గోమాతకు నీటిని అందిస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది. అలాగే ఆవు నీళ్లు తాగించడం వలన మానసిక ప్రశాంతత వస్తుంది. అలాగే ఆవుకు పచ్చగడ్డి తినిపిస్తే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ కలహాలు ఇలాంటివి పోవాలి అంటే ఆవుకి వీలైనప్పుడల్లా పచ్చగడ్డిని ఆహారంగా పెడుతూ ఉండాలి. అలాగే తోటకూరను ఆవుకు తినిపిస్తే అప్పుల నుంచి బయటపడవచ్చు. బాగా అప్పులు ఉన్నవాళ్లు తరచుగా ఆవుకి తోటకూర పెడుతూ ఉండడం వల్ల మీరు ఆర్థిక అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంది. అలాగే ఆవుకి బుధవారం పూట ఆహారం తినిపిస్తే బుధవారం పూట ఆవులును పూజిస్తే రావాల్సిన ధనం సకాలంలోనే చేతికి అందడం జరుగుతుంది. కాబట్టి మొండి బకాయిలు తొందరగా వసూలు కావాలంటే బుధవారం పూట ఆవుకి ఆహారం తినిపిస్తూ ఉండాలి. అలాగే మరమరాలు ఆవుకి ఆహారంగా తినిపిస్తే ఆకస్మిక ధన ప్రాప్తియోగం కలుగుతుంది. అటుకులను ఆవుకి ఆహారంగా తినిపిస్తే ఆరోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆవుని నీటితో శుభ్రం చేసి చక్కగా అలంకరణ చేస్తే మీ వంశానికి కీర్తి ప్రతిష్టలు అనేవి పెరగడం జరుగుతుంది. అరటి పండ్లు పెడితే విద్యా, ఉద్యోగ వ్యాపార రంగంలో అభివృద్ధి సాధిస్తారు. అలాగే పుష్పమాలికలతో ఆవును అలంకరించిన చక్కగా రకరకాల పుష్పం మాలికలతో అలంకరణ చేస్తే సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. 41 రోజుల పాటు ప్రతిరోజూ ఆవుకి 9 ప్రదక్షిణాలు చేస్తే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే ఒక ఆవు అనేటువంటిది ప్రసవిస్తున్నప్పుడు దానికి ప్రదక్షిణాలు చేసినట్లయితే సమస్త భూమండలంలో ఉన్న తీర్థాలలో కూడా స్నానం చేసిన పుణ్యఫలితం అనేది కలుగుతుంది. అందుకే గో ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానమంటారు. అయితే ఆవు ప్రసవిస్తున్నప్పుడు, దూడకు జన్మిస్తున్నప్పుడు ఆ సమయంలో గోవు చుట్టూ తిరిగితే భూమండలంలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలు స్నానం చేసిన ఫలితం కలిగే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. ఆవుకు పెసలు నానబెట్టినవి తినిపించినట్లయితే విద్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే బీట్రూట్ మరియు పాలకూర తినిపించినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇలా మూగజీవాలకు ఆహారం వేయండి. సమస్త శుభాలు సిద్ధింప చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ నీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.